శిల్ప, ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే, నేను బయలుదేరుతున్నాను. మనం కాలేజీలో మీట్ అవుదాం. ఓకే, నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి. బాయ్. అమ్మా, లేవండి అమ్మా, మెల్లగా, జాగ్రత్త, చూసి. ఇదిగోండి, మీకోసం పోహా చేశాను. అమ్మ నీలు, నువ్వు మళ్ళీ ఉప్పు డబ్బాని మర్చిపోయావా? ఇందులో కాస్త కూడా ఉప్పు లేదమ్మా. అవును, నిన్న డాక్టరు మిమ్మల్ని ఉప్పు తక్కువ తినమన్నారు కదా. ఇందులో టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి, కరెక్ట్ టైంకి వేసుకోవాలి, సరేనా? నాకిప్పుడు కాలేజ్ టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. నువ్వు ఆరోగ్యం చూసుకో అమ్మా. నేను బయలుదేరుతాను, బాయ్ మా. అమ్మ నీలు, ఇలా రామ్మా. చెప్పమ్మా. ఇది మీ నాన్నగారిది పెన్షన్ డబ్బులమ్మా. ఇదిగో ఈ 500 రూపాయలు నువ్వు ఉంచుకో. నీకోసం ఏదైనా కుర్తా లేక టాప్ ఏమన్నా తీసుకో. రోజు కాలేజ్కి వెళ్తున్నావు, ఉన్న 4 టాప్లే మార్చి వేసుకుంటున్నావు. మీ నాన్నగారు ఉంటే నీలాంటి దేవత గల అమ్మాయిని ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చేవాడు కాదు. అమ్మా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, నీకు అసలు ఒంట్లో బాలేదు. ఏడవకుండా ఉండమ్మా ప్లీజ్. నా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఈ డబ్బుల్లో నీకోసం సారీ తీసుకొస్తా. లేదమ్మా, నేను బయటికి ఎక్కడికి వెళ్ళానమ్మా. అన్నీ నాకు తెలుసు. నువ్వెప్పుడూ ఈ డ్రెస్సే వేసుకుని బయటకెళ్తావు. నువ్వు నా గురించి దిగులు పడకమ్మా. నువ్వు నీ ఆరోగ్యం చూసుకో, సరే అమ్మా? నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు, బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. రాధిక, జస్ట్ 2 minutes. వచ్చేస్తాను 2 minutes. All right. Hey, రాధిక, లుకింగ్ సో హాటీ. అవును, నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మర్చిపోయావా లేదంటే? Of course, darling. నాకు అన్ని గుర్తున్నాయి. In fact, I'm so obsessed with you. I have proof. See? Looking hot, huh? ఇంకో వీడియో చూపించినా? సో సామి, నువ్వు చెప్పు. ఏ ఫోటో, వీడియో ఇది నేను కాలేజ్ గ్రూప్ లో వేసానంటే లేక వైరల్ చేసిన ఐ హావ్ అ బెటర్ ఐడియా. మీ అమ్మకే పంపించేస్తాను. ఎలా ఉంది? ఇప్పుడే పంపించేస్తాను. Are you mad? దయచేసి లేవు. ఏ చెయ్యొద్దా? చెయ్యొద్దా? చాలు. వద్దా? సరే ఓకే, నేను చేయను, వదిలే. ఓకే, ప్రతి విషయానికి ఒక ఫీజు ఉంది సామి. దీనికి 5,000 ఇవ్వు. సరే సరే, డబుల్ తీ. 5,000? రాధిక, ఫోన్ నిలవు. రాధిక, నా ఫోన్ నిలవు. నీకు నిజంగానే బుర్ర పాడిందనుకుంటా నిన్ను. రాయ్, ఏంట్రా పోకి నుంచి మంచోడు, వెళ్ళదాగు. చూబీరా, కుదరండి. నేను ఏం చేస్తున్నారు? గాట్ ఇట్. ఎంతన్నా? పీనా సదవలా ఉన్నాడు. 1,500 ఉన్నాయి. నన్ను వదులు. రేపు రాజా డబ్బులు తీసుకొచ్చేసారనా? ఏంటి అర్థమైందా లేదా? పోరా పోరా. ఐఎమ్ సో సారీ, రావడానికి లేట్ అయింది. పర్వాలేదు, కానీ ఆంటీ ఎలా ఉన్నారు? క్యాన్సర్ పేషెంట్ కదా, ఎలా ఉంటారు? సరిగా ట్రీట్మెంట్ కూడా చేయలేకపోతున్నాం. అమ్మ తన బాధని బయట చెప్పనంటుంది. నీలం, నీలం, నీతో మాట్లాడాలి కొంచెం విడిగా. ఉద్దబ్బిలా చూడు, నీ దగ్గర నేను చాలా సార్లు చెప్పాను ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అఫైర్స్ అని నాకు అస్సలు నచ్చదని. ఆ విషయాన్ని ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో, ఓకే? నువ్వురా. ఒక నిమిషం. రా, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. రా ఉద్దబ్, ప్లీజ్ నేను చెప్పేది విను కాస్త. దాన్ని చెయ్యి వదలరా. కుదరదని చెప్పిందిగా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఏయ్, నువ్వెవరు? అనవసరంగా చెయ్యేస్తున్నావు. వెళ్ళు. ఏ
రుద్రాక్ష చెయ్యి వదలని చెప్తున్నాను కదా, వదులు. అరే రమ్మని చెప్తున్నాను కదా. చెయ్యి వదలు. ఏయ్, చెయ్యి వదలు అంటున్నాను ఏయ్, కదా. చెయ్యి వదిలిరా. ఏయ్ వదిలిరా. ఒకసారి నీకు చెప్తే అర్థమవుతా అసలు. ఎవర్రా నువ్వు నా మీద చేసుకుంటున్నావు? అవును సంజయ్. ఏయ్, ఏం చేస్తారా నువ్వు? సంజయ్ వదిలేసి. ఏయ్, ఏం చేస్తారా నువ్వు? వదిలేసి సంజయ్. నేను చేయిస్తావా? సంజయ్. సంజయ్ మనకి క్లాస్కి లేట్ అయింది, రా వెళ్దాం. రా. సరే వెళ్ళరా. ఇంకోసారి ఇటువైపు నిన్ను చూశానంటే చంపేస్తాను రా. నీలం ఆగు. నువ్వు ఫ్రీగా ఉంటే నాకు ప్రాక్టికల్స్లో హెల్ప్ చేస్తావా? ఓకే చేస్తాను. లెక్చర్ తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్లో మీట్ చేద్దాం. థ్యాంక్స్ యార్. హరే ఇదెందుకు ఇప్పుడు, తర్వాత ఇవ్వు. అరే తీసుకో, నాకు తెలుసు నువ్వు హానెస్ట్ అని. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్తావు? సరే మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఎరా బాబు, ఓటు వేయిరా. రేయ్ సూర్య, నీకు నేను చెప్పాను కదరా ఇంతకు ముందు, ప్రాక్టికల్ వెళుతుంది కదా చోటు కలిచే, అది కూడా తీసుకెళ్ళు. ఆ. వెళ్ళారా, చూస్తావేంటి, వెళ్ళు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సారీ కొంచెం లేట్ అయింది. సరే సంజయ్, థ్యాంక్ యూ. బట్ ఇట్స్ ఓకే, అంత పర్లేదు. నువ్వు సబ్మిట్ చేసావా? ఆ. ఓకే. నువ్వు ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్కే కదా వెళ్తున్నావు అసైన్మెంట్ చేయడానికి? అవును వెళ్ళే తీరాలి. నాకు ఎక్స్ట్రా డబ్బులు కావాలి. నాన్న పెన్షన్ డబ్బులు అమ్మకి మందులు తీయడానికే సరిపోవట్లేదు. పర్వాలేదు, అంతా సరే అవుతుంది. సరే ఓకే, నేను బయలుదేరుతున్నా. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్. బాయ్. ఇలాంటి నాటకాలన్నీ ఇక్కడ జరగవు. క్లాస్లో మీ గమనం ఎక్కడుంది? ఇదంతా సరే, మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి నీకేంటి ప్రాబ్లం? ఏంటి ఊరికే ఇబ్బంది పెడుతున్నా? మ్యామ్ మీరే కదా ప్రామిస్ చేశారు. ఏంటి ప్రామిస్? ముందు నన్ను టార్చర్ చేసేది ఆపు, లేకపోతే నిన్ను. ఉదయాన్నే నీళ్ళు కాలేజీకి వెళ్ళింది. ఎంతసేపు అయింది ఇంకా ఇంటికి రాలేదు సార్. నీళ్ళు కాలేజ్ తర్వాత ఏదో కాలేజ్లో సెమినార్ కోసం అక్కడికి వెళ్తుంది సార్. ఎలా చూసినా 7 గంటలకంతా ఇంటికి వస్తుంది, కానీ ఎంతసేపు అయినా ఇంటికి రాలేదు సార్. నేను ఒక విధవరాల్ని, దానికి మించి క్యాన్సర్ పేషెంట్ని సార్. నేను ఇప్పుడు దాన్ని ఎక్కడని వెతకను. మీరు ఎక్కువ బాధపడకండి అమ్మా. ఒకవేళ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, లేదా బాయ్ ఫ్రెండ్ తో. లేదు సార్, నా కూతురు అలాంటిది కాదు సార్. అనారోగ్యంతో ఉండే అమ్మని చూసుకుంటూ తను అలాంటి పనులు చేసేది కాదు సార్. అయితే మీరు నీలం ఫ్రెండ్స్ దగ్గర అడిగి చూసారా? తనకు ఒకే ఒక ఫ్రెండ్ ఉంది, శిల్ప. నేను రాత్రి తనకు కూడా ఫోన్ చేశాను. తను చెప్పింది చివరిగా నీలం కాలేజీ నుంచి బయలుదేరింది చూసిందని చెప్పింది. అమ్మా మీరు అసలు టెన్షన్ అవ్వకండి, మేం కనిపెడతాం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. నా కూతుర్ని ఎలాగైనా వెతికి పెట్టండి సార్. షిర్కే, ఎస్విఎన్ కాలేజీకి వెళ్ళి నీలం గురించి కాస్త కనుక్కో. తన మొబైల్ ద్వారా తన లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేయి ఇమీడియట్గా. ఓకే సార్, నేను ట్రై చేస్తాను. సార్ యాక్చువల్గా సమస్య ఏమిటంటే ఇవాళ సండే, రేపు ఆగస్ట్ 15. మనకి లీడ్ రేపు దొరుకుతుందని నాకు అనిపించట్లేదు. అయినా సరే ట్రై చేస్తాను సార్.
ఆంటీ లేట్ నైట్ కాల్ చేసి చెప్పారు నీలం ఇంకా ఇంటికి రాలేదు అని. అప్పుడు నేను చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను మ్యామ్. నేను నీలంకి చాలాసార్లు కాల్ చేశాను కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే నీలం ఎక్కడికి వెళ్ళిందో నువ్వు చెప్పగలవా? ఎవరితైనా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అలా అమ్మకి తెలియని విషయం నీకేదైనా తెలుసుంటుందిగా? లేదు మ్యామ్, నీలం అలాంటి అమ్మాయి అసలే కాదు. తన మొత్తం ఫోకస్ అంతా తన చదువు ఇంకా వాళ్ళ అమ్మ మీదే ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది కాలేజీలో అబ్బాయిలు తను ప్రపోజ్ చేస్తూనే ఉన్నారు, కానీ నీలం అందరినీ రిజెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ ఉత్తమ్ మోహిత్ని కూడా. వాడు 1000 సార్లు చేసినా కూడా తను నీలం వెనకాలే తిరిగాడు. వాడు ఉద్దం నీలంకి ఏదైనా సమస్య చేసి ఉంటాడా? ఖచ్చితంగా అవకాశం ఉంది మ్యామ్. వాడు షార్ట్ టెంపర్ ఇంకా అరగంట్ అబ్బాయి. ఇంకా తను అన్నిటిని అందరితో చెప్తాడు. వాడు IAS అబ్బాయి. ఇంకా ఒకసారి వాడు నీలంని బాగా బెదిరించాడు. ఏంటే నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇలా చూడు, నువ్వు నాకు సొంతం అవ్వలేదంటే నిన్ను ఎవ్వడికి దక్కనివ్వను, అర్థమైందా? మ్యామ్, ఉత్తమ్ని ఎవరు అనడానికి ఎవరు లేరు మేడం. నీలంని ఎవరు ఇలా చేశారో తెలీదు. సరే, నీలం కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా చెప్పి వెళ్ళిందా? మ్యామ్, అది తను దుర్గాదేవి కాలేజ్కి వెళ్తుందని చెప్పి వెళ్ళింది. కానీ తను ఒక అమ్మాయి అసైన్మెంట్ చేయడానికి చెయ్యాలని చెప్పింది కెమిస్ట్రీ ల్యాబ్లో. అది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొంతమందికి లైబ్రరీలో కూర్చుని అసైన్మెంట్స్ కూడా చేస్తుంది. ఉత్తమ్ అడ్రస్ నీ దగ్గరుందా? అవును సార్, నేను చాలాసార్లు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించాను. ఒక అమ్మాయి ఒకసారి రిజెక్ట్ చేస్తే అది సరిపోదా? సార్ అది అలా కాదు. నీలం కొంచెం షై టైప్ లాంటిది. ఒకేసారి ఓకే చెప్పే అమ్మాయి కాదు సార్. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి సార్. ఫస్ట్ కుదరదని చెప్పింది, తర్వాత ఓకే అని చెప్పింది. ఎలా? తనని కంపల్ చేసావా లేదా ఏదైనా ఒక విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేసావా? సార్ నేనెందుకు అలా చేస్తాను సార్? నిజంగా ఆవిడంటే చాలా ఇష్టం సార్. ఆ విషయం ఆవిడ కూడా చాలా బాగా అర్థమైంది సార్. తర్వాత తనే నా గర్ల్ ఫ్రెండ్ అయింది. వేరే ఎవరో ఒకడు ఉన్నాడు ఆ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నట్టుకున్నాడు. లేకపోతే ఆ అమ్మాయికి అంత వేదన ఇవ్వాలని ఆలోచించుంటాడేమో. సార్ రాధిక అలా చేసే అవకాశం ఉంది సార్. ఆవిడికి రాధిక అంటే అస్సలు పడదు సార్, చాలా కోపంగా ఉంటుంది. ఈ రాధిక ఎవరు? ఇండస్ట్రియలిస్ట్ దాటే వాళ్ళ దారుణమైన అమ్మాయి. మా కాలేజీలో తను 1 year సీనియర్ సార్. స్టూడెంట్స్తో బ్లాక్మెయిల్ చేసేది, ర్యాగింగ్ చేసేది, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, టార్చర్ పెట్టేది, ఇదే పని అయింది ఆవిడికి. అదేంటంటే సార్, ఒకసారి కాలేజ్లో రాధిక, నన్ను ముందు వదులు. రాధిక, ఆవిడ్ని వదులు. ఆవిడ్ని వదలవే. ఇంకోసారి ఆవిడ మీద చెయ్యేసావో చేస్తే ఏం చేస్తావురా? హే హీరో, నేనెవరని తెలుసు కదా? IAS ఆఫీసర్ కొడుకురా. నేనిప్పుడు ఏదైనా అనుకుంటే నిన్ను డమ్మీ పీస్ గర్ల్ఫ్రెండ్ని. లిమిట్లో ఉండు, వెనకెళ్ళు. మీ నాన్నని కూడా లోపల పెట్టేస్తానే. ఆట ముగిసింది. బయటికి వెళ్ళరా, అతులుపా. నువ్వు తప్పించుకున్నావే, కానీ హుసైన్ నిన్ను వదిలిపెట్టినే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రోజంతా ఏం చేసావు? యాజ్ యూజువల్ పొద్దున లేచాను, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, కాలేజ్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను నేను ఇంటికి. ఏం పేరు చెప్పావు? రాధిక. ఆ రోజు ఆ ఉద్దం మధ్యలో వచ్చి చెడిపేశాడు. లేకపోతే ఆ అసైన్మెంట్ ఆ నీలం మొహం మీద విసిరేదాన్ని. నీకు తెలుసు కదా, పోలీస్తో మాట్లాడుతున్నావు. చూడండి మ్యామ్, తప్పు చేసింది నీలం. నేను తన్ని కాదు, తన ఫ్రెండ్ సంజయ్నే బుల్లీ చేశాను. ఆ రోజు తనే మధ్యలో వచ్చింది. ఈ బుల్లీ చేయడం, ర్యాగింగ్ చేయడం అదేమీ సోషల్ సర్వీస్ కాదని తెలుసుగా. చూడండి సార్, మా ఫ్యామిలీ చాలా రిచ్. నేను కాదు. ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీ చేసుకుంటున్నానని వాళ్ళకి తెలిసిందో వాళ్ళు పాకెట్ మనీ ఇవ్వడం కూడా అసలు ఆపేశారు. సో ఇన్ దాట్ కేస్ డబ్బు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. రోజంతా ఎక్కడున్నావు? కాలేజ్. పొద్దునుంచి కాలేజీలోనే ఉన్నాను. 1:30కి కాలేజ్ అయిపోయింది. వెంటనే ఇంటికి వచ్చేసాను. బట్ కానీ మేము ఫ్రెండ్స్ కాస్త ప్లాన్ చేసుకున్నాం అని సమ్హావ్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకే ఇంటికి వచ్చేసాను. కాలేజీ క్లోజ్ చేస్తాం సార్. లాంగ్ ఫ్రైడే, ఆగస్ట్ 15, సండే కూడా కదా, ట్యూస్డేనే ఓపెన్ అవుతుంది. కాలేజీలో CCTV ఉందా? ఉంది సార్, CCTV ఉంది. ఇంకా సర్వర్ రూమ్? సర్వరు స్టాఫ్ రూమ్లో ఉంది. తాళం ఎవరి దగ్గర ఉంది? తాళం చెవి శంకర్ గారి దగ్గరే ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ ఆయన కూడా ట్యూస్డేనే వస్తారు సార్. సరే సరే సార్.
రాణే, ఆ రాధిక చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో క్రాస్ చెక్ చేయి. నీలం కనిపించకుండా పోయి 24 గంటలు దాటేసింది. బాడీ దొరకలేదు, ర్యాన్సమ్ కోసం ఏ కాలు రాలేదు. సరే ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా, తన ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చుగా. లేదు రాణే, అందరూ నీలం గురించి చెప్తూ ఉంటే నాకు అలా అనిపించట్లేదు. తన ఒంట్లో బాగానే అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళదనుకుంటున్నాను నేను. సార్ కాలేజ్ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. అంతటి వరకు మనకి ఎలాంటి లీడ్ దొరకదు సార్. సార్ నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా సార్? తను వెతికి కనిపెట్టండి సార్. తను ఎప్పుడు రాత్రి పూట్లో బయటకు వెళ్ళిందే లేదు. అమ్మా, మీరు బాధపడకండి, మేము తనని వెతుకుతూనే ఉన్నాం. నా కూతురు దొరికేంత వరకు నేను ఈ చోటు నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే కూర్చుంటాను తన కోసం. అమ్మా, మీరు ఇలా పట్టుదలతో ఉన్నారంటే మీ ఆరోగ్యమే పాడవుద్ది. వయసులో ఉన్న అమ్మాయి కనపడకుండా పోయింది. అలాంటి అమ్మ బాధ మీకు అర్థం అవదు కాదు సార్. నా బిడ్డ నాకు దొరికేంత వరకు నేను ఇక్కడే కూర్చుని ఉంటాను. రాణే, ఈవిడికి తినడానికి ఏదైనా ఇవ్వు. బాగా చూసుకో ఈవిడ్ని. సరే సార్, రండి. సార్ సార్ సిటీకి బయట హైవే పక్కన ఒక బ్యాగు రక్తంతో తడిచిన డ్రెస్సు దొరికింది సార్. సరే చున్నీ దొరికింది సార్. దీని మీద రక్తపు మరకలు ఎండిపోయాయి. సార్ సార్ నీలం ఐడి కార్డు దొరికింది, మొబైల్ ఫోన్ కూడా. సార్ వీటి ప్రకారం చూస్తుంటే నీలం చనిపోయినట్టు అనిపిస్తోంది. వాళ్ళ అమ్మగారు చెప్పాలా? వద్దొద్దు, వాళ్ళ అమ్మకి అసలు ఒంట్లో బాగలేదు కదా. ఈ విషయం తెలిస్తే ఆవిడ షాక్లోకి వెళ్ళిపోద్ది. నీలం బాడీ ఉందేమో వెతకండి. సరే సార్. సార్ సార్ ఏరియాని మొత్తం చెక్ చేశాము, నీలం ఎక్కడ దొరకలేదు. ఇవన్నీ ఫారెన్సిక్ పంపించండి. సరే సార్, అయితే పదండి. నీలం బ్యాగ్, ల్యాప్టాప్, బ్లడ్ స్టెయిన్స్ ఉన్న సల్వార్ ఇవన్నీ హైవే మీద దొరికాయి. కానీ ఆ అమ్మాయి బాడీ అలాగే మిగతా డ్రెస్సు దొరకలేదు. ఒకవేళ నీలంని రేప్ చేసి చంపేసి ఉంటే బాడీ దొరికుండాలిగా. లేదా ఆ అమ్మాయి బతికుంటే మరి తను ఎక్కడుంది? సార్ నేను రాధిక వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాధిక బిహేవియర్ చూసిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాకెట్ మనీ ఇవ్వడం ఆపేశారంట. అలాగే కాలేజీలో ఉన్న వాచ్మెన్ కూడా కన్ఫర్మ్ చేశాడు రాధిక నీలం మధ్య గొడవ జరిగినప్పుడు ఆ అబ్బాయి కాపాడాడని. కానీ శిల్పాకి జరిగిన గొడవ గురించి అలాగే తన యుద్ధంతో దేటికి వెళ్ళిన విషయం గురించి ఏం తెలియలేదు. తర్వాత ఇంకొకడు రక్షకుల్లా వచ్చాడు సంగత్. వాడు ఇంకొకటితో గొడవ పడి వీళ్ళని కాపాడాడు కదా. సార్ సంజయ్ కొటారి పూణేలోనే ఉంటున్నాడు. వీకెండ్ లో పూణేలో ఉన్న ఫ్యామిలీతో రేపు ఉదయాన్నే వస్తాడు సార్. చూడండి అమ్మా, సడన్ గా నీలం వచ్చింది అనుకోండి, మీరు ఇలా తినకుండా పస్తులు ఉండడం చూస్తే మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారంటే తను బాధపడుద్ది కదా. ఆ అమ్మాయి సడన్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఇలా బాధ పెట్టుకుంటున్నారని చూస్తే పాపం తను బాధపడద్దు కదా. లేదు లేదు, నా కూతురికి ఇంతకంటే నేను కష్టం ఇవ్వదలుచుకోలేదు. తినండి, ప్రశాంతంగా తినండి. కరడే సార్, అమ్మ భోంచేసిన తర్వాత ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్లి వదిలేయి. అలాగే సార్. మెల్లిగా తినాలి. సార్ సార్ నీలం ఫోన్ నుంచి లాస్ట్ లొకేషన్ తన కాలేజ్లో చూపిస్తోంది. ఆ తర్వాత దాదాపు 3 గంటలకి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్ అలాగే తను సెమినార్కి వెళ్ళే చోటు కూడా నేను తన గురించి ఎంక్వైరీ చేశాను. అక్కడ నాకు లిమిటెడ్ స్టూడెంట్స్ ఎంట్రీ దొరికింది. అందరి ఎంట్రీ కూడా రిజిస్టర్లో ఉంది. కానీ నీలం అక్కడికి వెళ్ళనే లేదు. ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చుగా. నీలం మొబైల్ బ్యాటరీ తగ్గిపోయి ఉండొచ్చు కదా. తర్వాత తన కాలేజీ నుంచి సెమినార్కి బయలుదేరదాం అనుకున్నప్పుడు తను వెళ్లే దారిలో మనకి థింగ్స్ అవి దొరికాయి కదా. అక్కడ ఆ అమ్మాయిని రేప్ కానీ మర్డర్ కానీ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయి టోటల్ చాట్ హిస్టరీ చెక్ చేయి, సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేయి. రేపు ఉదయాన్నే తన కాలేజీకి వెళ్ళి చూడు. నీలం థింగ్స్ అన్ని కూడా సిటీకి బయట హైవేలో దొరికాయి.
ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో దొరికిందంటే మాకేమనిపిస్తుందంటే నీలం విషయంలో పెద్ద దాడే జరిగింది. కానీ నేను నమ్మలేకపోతున్నాను నీలం లాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తుందని. తను ఎలాంటి అమ్మాయి అంటే నేను కాలేజీలో ఇంతవరకు చూసింది లేదు, ఎప్పుడు తప్పుగా వినలేదు. ఎప్పుడు తన అసైన్మెంట్ బెస్ట్గా ఉంటుంది. కాలేజీలో తనే టాపర్. లోపల బాగా క్లీన్ చేయమ్మా, ఒకటే వాసన వేస్తుంది. నేను కిటికీలు తెరుస్తాను. మ్యామ్, ల్యాబ్లో ఒక బాడీ పడుంది. ఏంటి? మల్టిపుల్ టైమ్స్ స్టాప్ చేశారు. బోల్డ్ అంత రక్తం పోయింది. అప్పుడు ఆ హంతకుడు వాడి చేతుల్ని టిష్యూ పేపర్స్తో తుడుచుకున్నాడు. సల్వార్ మిస్సింగ్. నాకేమనిపిస్తుందంటే రక్తపు మరకలతో దొరికిన సల్వార్ అది ఈఎంఐది అయి ఉండొచ్చు. సల్వార్లో ఉన్న రక్తము ఇక్కడున్న రక్తము మ్యాచ్ చేసి చూడు. సరే సార్. రాణే, అలాగే సార్. చూడు కాస్త. సార్ ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ బాడీలో రేప్ అండ్ సెక్షువల్ అసాల్ట్ ఏమీ లేదు. సార్, ల్యాబ్లో ఎంట్రీ ఎగ్జిట్కి ఒకే ఒక దారి ఉంది. అందువల్ల 4 ఎంట్రీస్ అయినట్టు ఏమీ లేదు సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి, ఫోరెన్సిక్ ని పిలిపించండి. ఇంకా కాలేజీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని. లాస్ట్ టైం సాటర్డే ల్యాబ్ని ఎవరు క్లోజ్ చేశారో కనుక్కోండి. ఓకే గాయ్స్, చదివింది చాలు, బయలుదేరు. ఏ డబ్బివ్వు. ఎందుకు డబ్బులు? ఎందుకు డబ్బులు అని అడుగుతావు? ఆ? ఏమైంది నీకు? ఎలా దెబ్బలు తగిలాయి? ఏమీ లేదు. రాధిక మరి వాళ్ళ గ్యాంగ్ వచ్చి దాని తర్వాత నాకు తెలిసింది నీలం రాధికతో గొడవ చేసిందని. ఇంకా చెప్పాలంటే తనని బాగా కొట్టింది. సాటర్డే రోజున కాలేజీ నుంచి నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరావు? సార్ 1:30కి కాలేజ్ అయిన తర్వాత వెంటనే బయలుదేరాను సార్. నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? నీలంని ఎవరు ఇలా చేసుంటారని? డౌట్ లేదు సార్, కన్ఫామ్గా చెప్తాను. ఈ పని ఉద్దవే చేశాడు. వాడు నీలంని ఎప్పుడూ ఫాలో చేసేవాడు. సార్, నాకేమనిపిస్తుందంటే నీలం బ్యాగ్ ఇంకా డ్రెస్ మనల్ని మిస్గైడ్ చేయడం కోసం చేశారేమో. అందువల్ల క్రిమినల్కి ఎలాంటి బెనిఫిట్ లేదు సార్. ఒక విషయం ఏంటంటే మనకి నీలం బాడీ 2 రోజుల తర్వాతే దొరికింది. తర్వాత ఈ 2 రోజులు తన బాడీని అసలు డిస్పోజ్ చేయలేదు, దాచని కూడా లేదు. వాడు బాడీని డిస్పోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ వాడు చేయలేకపోయాడు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో వాడు ఏదో ఒక మూవ్ చేయకుండా ఉండుండడు. వాడు నీలంని రేప్ చేయలేదంటే కిల్లర్ ఒక పిల్ల అయి ఉండాలి, లేదా పెద్ద ఆడదై ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం నీలం వాళ్ళ అమ్మకి ఎలా చెప్పడం నీలం ఈ ప్రపంచంలో లేదని. ఏంటి? నా కూతురికి ఏమైంది? మీరే కదా చెప్పింది తను ఎలాగైనా కనిపెట్టి తీరుతానని. నన్ను దిగులు పడకని చెప్పావు కదా. మా అమ్మాయిని ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. నా కూతురు. సార్, నేను కాలేజీలోంచి విచారించాను. ప్రొఫెసర్ రేణుక, నీలంకి వాళ్ళకి మధ్య పగ ఉంది సార్. వాళ్ళిద్దరికి అసలే సెట్ అవ్వదు. నీలం బ్యాలెన్స్ అమౌంట్ అడగడానికి వెళ్ళింది. మేడం, మీరు ఒక విషయం మర్చిపోయారనుకుంటా. నేను రాసిన థియరీ వల్లే తనకు డాక్టర్షిప్ దొరికింది. అది 6 నెలలు అయింది. ఇప్పుడు జాబ్ కూడా దొరికింది. మీరెందుకు మీ 25,000 ఇంకా పే చేయలేదు? నేనివ్వను. ఏం చేస్తావే? ఓకే, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్తా. నేను రాసిన థియరీ వల్లే నీకు ఈ జాబ్ దొరికిందని చెప్తా. నన్ను బెదిరిస్తున్నావా? మ్యామ్, నేను మీకు 2 డేస్ టైం ఇస్తాను. ఫస్ట్ నా పెండింగ్ పేమెంట్ని క్లియర్ చేయండి. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు, చూసుకోండి. సార్, నీలం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది.
రిపోర్ట్ ప్రకారం చూస్తే నీలం మరణం 10వ తేదీన 2 గంటల నుంచి 3 గంటల లోపు జరిగింది. మరి ఫోరెన్సిక్? అసలు వాళ్ళకి సంబంధించి సల్వార్, నాప్కిన్స్ ఇంకా ఫ్లోర్ లో దొరికిన బ్లడ్ ఉందిగా, అదంతా నీలందే. అలాగే క్రైమ్స్ లో దొరికిన బాడీ హెయిర్స్ 15 మంది వేరే వేరేవి. అలాగే సార్ నీలం విషయంలో ఏ రేపు జరగలేదు. ఓ పని చేయండి, కాలేజ్ అథారిటీ దగ్గర అడగండి ఆ రోజు ల్యాబ్కి ఏ బ్యాచ్లు వచ్చినాయి, అలాగే స్టాఫ్ గురించి. సరే సార్. ఇంకా రాణి, అలాగే సార్. నీలం ల్యాప్టాప్ ని చెక్ చేయి. ఒకవేళ రేణుకా కోసం థీసిస్ రాస్తే ఇందులో ఏదో ఒక విషయం దొరుకుద్ది. ఓకే సార్. అమ్మా టీ తాగండి. అమ్మా అమ్మా ఈమెకి ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారేమో చూడండి. ఉన్నారంటే మెడికల్ చెకప్ చేయించి బాడీని హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకవేళ ఎవరు లేకపోతే అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయండి. సార్ కాలేజ్ ల్యాబ్లో ఆ రోజు ఫుటేజ్ దొరికింది సార్. ఇది రాధికానా? అవును సార్. ఇది 1:30కే కాలేజీ నుంచి వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారు? కానీ యాక్చువల్లీ 2 గంటలకే ఇది బయటికి వెళ్ళింది. నువ్వు అక్కడ కాలేజ్ నుంచి 1 గంటకు కాదు 2 గంటలకు బయలుదేరావు. అది నీ మొహాన్ని దాచుకుని. ఎందుకు? నన్ను తలుచుకుంటే నాకే సిగ్గు అనిపించింది. నేను మత్తులో ఉండడం అడ్వాంటేజ్గా తీసుకుని మహేన్ నన్ను రేప్ చేశాడు. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ముందు వాడు నాకు డ్రగ్స్ ఇచ్చాడు. టెరెస్కి తీసుకువెళ్ళాడు. ఇంకా నాకు మత్తు క్లియర్ అయ్యాక అప్పుడే నాకు తెలిసింది. యాక్చువల్గా నా విషయంలో ఏం జరిగిందో తెలుసుకున్నా. టైంని చూసినప్పుడు టైం అప్పుడు 2. ఇక నేనేం చేయగలను? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పను. అందుకే మొహాన్ని మూసుకుని ఇంటికి వచ్చేసాను. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? రేప్ కంప్లైంటా? ఏ రాసింది ఆ కంప్లైంట్లో? ఆ కంప్లైంట్లో ఏం రాసిందంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టుంది. నువ్వు తనకి డ్రగ్స్ ఇచ్చావంట. నువ్వు తనని టెర్రస్కి తీసుకువెళ్ళి అసలు రేప్ చేయలేదా? సార్ రాధికాకి డ్రగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తను స్వయంగానే డ్రగ్స్ తీసుకుంటుంది. సార్ మా మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఎప్పటి నుంచో జరుగుతోంది. పైగా అది మేము ఫస్ట్ టైం సెక్స్ చేసుకున్నది కాదు. అయితే మళ్ళీ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఏదో ఒక విషయం మన కంటికి కనిపించకుండా ఉంది. ఒంటి గంటన్నరకి నీలం ల్యాబ్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత 3 గంటలకి శంకర్ ల్యాబ్ క్లోజ్ చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరూ ఇటువైపు వచ్చి వెళ్ళలేదు. ఆ ల్యాబ్కు వెళ్ళడానికి వేరే ఏదైనా దారి కానీ మెథడ్ కానీ ఉందేమో చూడు. ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే మేము ఒక డోర్స్ అండ్ విండోస్ని పూర్తిగా చెక్ చేశాము. అన్నిట్లోనూ గ్రిల్స్ ఉన్నాయి సార్. షిర్కే నీలంని మర్డర్ చేశారంటే ఎవడో ఒకడు లోపలికి వెళ్ళడానికి దారి ఉండాలి కదా. సార్ ఇందులో ఏం పాసిబిలిటీ అనిపిస్తుంది అంటే లోపల ముందే ఉండొచ్చు కదా ఎవరన్నా. సరే అలాగైతే వాడు ఎలా బయటకు వచ్చాడు? మనం ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇన్నిసార్లు ఫుటేజ్ చూసినా కూడా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏదో మనకు కనిపించట్లేదు. షిర్కే ఇది చూడు. నీలం ఫ్రేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నీకేదైనా తెలుస్తుందా? ఇక్కడ షిర్కే
సార్ ఆ పింక్ ప్యాంప్లెట్ కాలేజీలో ఫెస్టివల్ లేదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. ఇది చూడు. అంటే నీలం ల్యాబ్లో ఉన్న తర్వాత ఉన్న ఫుటేజ్. డాక్టర్డ్ ఫుటేజ్లో ఏదో గోల్మాల్ చేశారు. ఓ, అయితే 13వ రోజు నీలం ల్యాబ్లో ఉన్న ఫుటేజ్లోనే ఇంకొక ఫుటేజ్ని వాళ్ళు మ్యాచ్ చేశారా? 13వ తారీఖు ఆ కారిడార్లో ఏదో ఒకటి కాదు, చాలా విషయాలు జరిగాయి. ఎవడైతే ఈ పని చేశాడో వాడే ఈ గోల్మాల్ పని కూడా ఇందులో చేశాడు. ఈ ఫుటేజ్ని ఫారెన్సిక్ పంపించు, మనం కాలేజీకి వెళ్దాం. ఈ సర్వర్ రూమ్ యాక్సెస్ ఎవరి దగ్గర ఉంది? యాక్చువల్లీ సార్ మా సర్వర్ రూమ్ స్టాఫ్ రూమ్ లోనే ఉంది. అయినా సేఫ్ గా ఉంటుంది, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడికి ఎవరైనా వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు మా పర్మిషన్ లేకుండా ఇక ఎవరు యాక్సెస్ చేయలేరు. హార్డ్ డిస్క్ ఇవ్వండి. సీసీటీవీ కంపెనీ నుంచి కాలేజ్ యాక్చువల్ ఫుటేజ్ దొరికింది. సార్ ఈవిడ ప్రొఫెసర్ రేణుక. ఆవిడ 2 గంటల 10 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరారు. ఇంకా 2:15కి ఉద్దో ల్యాబ్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. కొద్ది సమయం తర్వాత శంకర్ని తీసుకుని వెంటనే తను ల్యాబ్కి వెళ్ళాడు. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత ఉద్దో మళ్ళీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత శంకర్ కూడా అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యాడు. నేను చెప్పానుగా చాలా విషయాలు జరిగాయని. అందరినీ కొట్టి లేపాల్సిందే. ఇప్పుడు దీని గురించి నువ్వేం చెప్తావు? నువ్వేగా చెప్పావు 1:30 కాలేజీ నుంచి వెళ్ళిపోయానని. అలాగే కదా చెప్పావు. సార్ అది వచ్చి నేను టైం తప్పుగా చెప్పాను సార్. సార్ తర్వాత కాలేజ్లో క్లాస్లో కూర్చుని అసైన్మెంట్ చేశాను సార్. టైం గురించి అస్సలు తెలియదు సార్. అలా చూస్తే ఇది సాధారణమైన విషయం కదా సార్? ఖచ్చితంగా సాధారణమైన విషయం కాదు. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు, కానీ నువ్వొక్కడవే ఆ రోజు అంతసేపు నువ్వు అక్కడ వెయిట్ చేసి ఉన్నావు. ఒక విషయం చెప్పు, నువ్వు శంకర్ని తీసుకొని ల్యాబ్కి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? సార్ అది వచ్చి చాలా దారుణమైన స్మెల్ వచ్చింది సార్. ఒకవేళ ఏలుక ఏదో చనిపోయింది అనుకున్నాను సార్. ఎలక? చాలా ఆపండి ఇన్స్పెక్టర్. ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని ఇంకపైన మీరు టెన్షన్ పెట్టలేరు. నేను అనుకున్నానంటే మీ మీదే హరాస్మెంట్ కేసేస్తాను. అసలు మీరేమనుకుంటున్నారు? ఇలా మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఆపడానికి కోసం కోర్టులోంచి ఆర్డర్ తీసుకురానా? చెప్పాడు సార్. ఉద్దవ్ వచ్చి నా దగ్గర చెప్పాడు. అక్కడి నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పినాక నేను వెంటనే వెళ్ళి చూశాను సార్. కానీ అక్కడ ఏమి లేదు సార్. యాక్చువల్లీ కొత్త బ్లాక్స్ చేస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో అక్కడ కొన్ని ఎలికలు చనిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి వాసన వస్తూనే ఉంటుంది. నేనేమనుకున్నానంటే అందుకే వాసన వస్తుందని అనుకున్నాను. కానీ అక్కడ చాలాసేపు నీలం వెయిట్ చేస్తూ ఉంది. నేను ల్యాబ్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను గొంతిచ్చాను సార్, ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని. కానీ ఎవరు లేరు సార్. తాగుతున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. పక్కనే ఎలక తిరిగితే మీకు తెలీదా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అబద్ధం అనుకో, అప్పుడు తెలుస్తుంది నీ కథ ఏంటో. లేక ఇప్పుడు వెళ్ళు. సార్ మేము అందరి సస్పెక్ట్స్ కాల్ రికార్డ్స్ని చెక్ చేస్తున్నాం. సార్ ఈ నెంబర్ చూడండి. సార్ ఈ నెంబర్ కాలేజ్ నుంచి 8 గంటలకి, తర్వాత హైవేలో 9 గంటలకి ట్రావెల్ చేసింది. అక్కడే మనకి సిల్వర్ బ్యాగ్ దొరికింది. షిర్కే, మిగతా ఫుటేజ్ ఎవరు చెక్ చేశారు? సార్ అది సార్ నేనే చెక్ చేశాను సార్. కాలేజీ 3:30 క్లోజ్ అయిపోతుంది సార్. కానీ నేను 6 గంటల వరకు చెక్ చేశాను సార్. కరుడే, కాలేజ్ సెక్యూరిటీ దగ్గర అడగండి. ఈవినింగ్ క్లోజ్ చేసిన తర్వాత యాక్టివిటీస్, మూమెంట్స్ ఏమైనా చూసాడేమో అని. ఓకే సార్. సార్ నేను చూస్తాను. 6 గంటల వరకు చూసావు కదా? అవును సార్, నేను 6 దాకా చెక్ చేశాను సార్. 6 గంటల తర్వాత ఫుటేజ్ చూడండి. ప్లేబ్యాక్ స్పీడ్ పెంచు. పాస్ చేయి. రాత్రి 8 గంటలకి ఈడెందుకు మళ్ళా వచ్చాడు? ప్లే చేయి. పాస్ చేయి. జూమ్ ఇన్ చేసి చూడు. ఈ బ్యాగ్ గుర్తుపట్టావా? సార్ ఇది నీలం బ్యాగ్ కదా? ఇది మనకి సల్వార్ నుంచి దొరికిందిగా. ఎగ్జాక్ట్లీ. సార్ నేను కాలేజ్ దగ్గర వాచ్మెన్ దగ్గర అడిగాను. మర్డర్ జరిగిన రాత్రే 9 గంటలకి అక్కడికి వచ్చారు. ఆ రోజే కాదు సార్, తర్వాత సండే కూడా అక్కడికి వచ్చారు. వాచ్మెన్ వాళ్ళు వెళ్ళడం మాత్రమే చూశాడు.
సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ నేను చెప్పేది నమ్మడు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ఇదంతా నాకు వద్దనే చెప్పాడు సార్. అదేంటంటే నీలం పొగరుగా మాట్లాడుతున్నాడు. తనని బెదిరించి మన దారికి తీసుకురావాలని చెప్పాడు. నా టైం బాగోక వాడు చెప్పిందల్లా నేను విన్నాను. చాలాసేపు నీలం ల్యాబ్లోనే ఉంటుందని చెప్పాడు. దానికి బదులుగా నాకు డబ్బులు ఇచ్చాడు సార్. అలా చేయటం కోసం నేనేమనుకున్నానంటే వాడిష్టం వాడు ఏమన్నా చేసుకొని అనుకున్నాను సార్. తర్వాత రెండు పావుకల వాడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. శంకర్ అది రాత్రి నీలం చనిపోయిన బాడీ ఆవిడ్ని ఎవరో చంపేశారు. అరే తనెందుకు చెప్పావు? ఏం కారణం? సార్ నేను చంపలేదు సార్. నోరుమి, అబద్ధం ఆడద్దు సార్. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? సార్ నేను తనని ప్రేమించాను సార్. ఎలాగైనా తన్ని కాపాడు, దయచేసి కాపాడు, ప్లీజ్ ప్లీజ్. ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏం చేయమంటావు? ఏం చెయ్యాలి? డబ్బు తీసుకో. ఎలాగైనా లాక్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తర్వాత చూసుకుందాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేమనుకున్నానంటే కాలేజీ నుంచి బాడీ డిస్పోజ్ చేసేద్దాం అనుకున్నాను. నేను కూడా మా ఫ్రెండ్ టెంపో తీసుకుని తినగా కాలేజీకి వచ్చాను సార్. కానీ గేట్ దగ్గర అరే శంకర్ గారు ఈ టైంకి వచ్చారేంటి? టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. టిఫిన్ తీసుకెళ్ళడానికి టెంపోనా సార్? అర్జెంట్కి ఏ బండి దొరకలేదు, అందుకే ఈ బండి తీసుకొచ్చాను. అలాగే సార్, బండి పక్కన పెట్టేసి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి సార్. వాచ్మెన్ ఆ రోజు మాత్రమే కాదు, మరుసటి రోజు కూడా నిన్ను చూశాడు. 13వ తారీఖు ఫుటేజ్లో నువ్వేదో గోల్మాల్ పని చేద్దాం అనుకున్నావు. బాడీని నువ్వు దాయలేకపోయావు. అవాళ నువ్వు అనుకుంటావు సరే ఈరోజు వెళ్దాంలే అని. నీలం బుక్స్, బ్యాగ్, ల్యాప్టాప్ అన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా విసిరేసి వచ్చేద్దాం అనుకున్నావు. పోలీసులకు పని లేదు, ఎత్తుకుంటూ ఉంటారని. నాకు అర్థమవుతుంది సార్. నేనేం చేయలేదు, అంతా వాడే చేశాడు సార్. వాడు దొరికితే నేను దొరికిపోతాను. అందుకని నేను రెండో రోజు వాచ్మెన్ కంట్లో పడకుండా డమ్మీ సీసీటీవీ ఫుటేజ్ని రెడీ చేసి పెట్టాను. ఆ ఫుటేజ్లో పెద్ద గోల్మాల్ పనులే నువ్వు చేసావు కదా, తప్పించుకుందాం అనుకున్నావు. ఇప్పుడు ఆ ఫుటేజ్ వల్లే నువ్వు బాగా ఇరుక్కున్నావు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, ఆ ఉద్దము తప్పించుకోలేడు. సార్ నేనేమనుకున్నానంటే ఆవిడతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే తను నాకు సొంతమవుతుందని, అందుకే చంపలేదు సార్. అందుకే శంకర్ని తీసుకుని వెంటనే ల్యాబ్కి వెళ్ళాను సార్. హే ఏం చేస్తున్నావు? రేయ్ వదులు. నేను చెప్పేది విను. వదలమంటున్నాను కదా, వదులు. నేనెందుకు వదలాలి? నేను చెప్పేది విను. వదులు. సార్ నేను ఆ రోజు తన వెనకాల ల్యాబ్ మాత్రమే వెళ్ళాను సార్. అంతకు మించి ఏం తెలియదు సార్. నిజంగా నేను చంపలేదు సార్. సార్ ఫారెన్సిక్ ల్యాబ్ ప్రకారం అటాక్ చేసిన 55 నిమిషాల తర్వాత నీలం చనిపోయింది. కరెక్ట్గా 2 గంటలు అలాగే సార్. అయితే అటాక్ 1:30కి జరిగింది. కానీ ఉదవే అలా చేశాడని, అంటే 55 నిమిషాలు వాడు అక్కడే కూర్చొని తను చచ్చేంత వరకు చూశాడని, అది వర్కౌట్ అవ్వట్లేదు సార్. బహుశా ఉద్దవ్ కహాని మీరు నమ్మారా సార్? నిజంగా వాడి తలకి ఎవరైనా కొట్టారా? తను మైకొచ్చి కింద పడిపడా ఉండొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ సమయంలో అక్కడ ఇంకెవరెవరు ఉన్నారా అని. సార్ క్రైమ్ సీన్ లో దొరికిన జుట్టుందిగా, నీలం సల్వార్ మీద కూడా జుట్టుంది కదా, ఆ DNA రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. ల్యాబ్ లో ఎంతమంది ఉన్నారు? శంకర్తో పాటు 7 మంది అబ్బాయిలు ఉన్నారు సార్. అయితే వాళ్ళలో ఎవరో ఒకడే కిల్లర్. సంజయ్, బుక్కులన్నీ రక్తంతో తడిసిపోయి ఉంటాయి, కానీ బ్లడ్ని దాంతో తొడవలేము. నువ్వు సైన్స్ స్టూడెంట్వే కదా, నీ యొక్క ఈ బుక్కులో దొరికిన రక్తం ఉంది చూసావా, అది నీలం బ్లడ్. ఇంకా నీలం సల్వార్ నుంచి ప్యూబిక్ హెయిర్ దొరికింది, అదేమో నీది. ఇప్పుడు చెప్పు చెప్పు. సార్ నేను చెప్తాను సార్. నీలం నా కోసం రాధికాతో గొడవ చేసింది. నేను అనుకున్నాను తను నన్ను ప్రేమిస్తుందని. నేను చాలాసార్లు ప్రపోజ్ చేశాను, కానీ ఎప్పుడు చూసినా నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉంది.
నేనేమనుకున్నానంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తే ఒప్పుకుంటుందని అనుకున్నాను. నేను ఎలాగైనా ప్రయత్నించాలని అనుకున్నాను. అందుకే ఆ రోజు 1:30కి నేను ల్యాబ్కి వెళ్ళాను. అక్కడ నేనేం చూశానంటే నీలం తనని రేప్ చేయడానికి ప్రయత్నించేవాడు. వదులు వదలమంటున్నానా? థ్యాంక్ యూ సంజయ్. నువ్వు మాత్రం ఇక్కడ రాకపోయింటే నా పరిస్థితి ఏమై ఉంటుందో. సంజయ్, సంజయ్, నన్ను వదలు. సంజయ్ ప్లీజ్. నీలం చెప్పేది విను. సంజయ్. మంచి అబ్బాయిలకు ఒక లిమిట్ ఉంటుంది. సంజయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ సంజయ్, నన్ను వదలు. నువ్వు వద్దు సంజయ్, ప్లీజ్. వదలు ప్లీజ్ సంజయ్. దాని తర్వాత నేను కాలేజ్లో ఉండే మిగతా స్టూడెంట్స్తో కలిసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. సార్, ఈ మయాంక్ అలాగే రాధిక మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అయిపోయారు. ఇద్దరు కపుల్ లాగా తిరుగుతున్నారు. వింతైన మనుషులు సార్. ఒక్కొక్కసారి ఈ ప్రపంచం తప్పైన డైరెక్షన్లో వెళ్తుంది. కానీ నీలం ఏ తప్పు చేసింది? వాళ్ళ అమ్మ ఏం తప్పు చేసింది? ఇద్దరు అన్యాయంగా చనిపోయారు. సార్, ఆ సంజయ్ నీలంకి సపోర్టుగా ఉన్న వ్యక్తి. ఆఖరికి తను కూడా దారుణంగా మారిపోయాడు. అదే ఈ జనరేషన్ పెద్ద ప్రాబ్లం షిర్కే. కొంచెం కూడా పేషెన్స్ లేదు. ఇటువంటివి చాలా ఇన్సిడెంట్స్ చదువుకునే వయసులో చదువుకోవడం, రాయడం, కెరియర్, ప్రేమలు, పెళ్ళిళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఒకే కేటగిరీలో వేశారు. అంటారుగా పేషెన్స్ ఇస్ అ వర్చ్యూ. ఓర్పుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పేషెన్స్.